హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లంచ్కి అయితే మేము మసాలా వంకాయ చేసుకుంటున్నాం. మసాలా వంకాయ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన మహారాష్ట్రలో ఉంటారనమాట, వాళ్ళ ఊరు. అక్కడ నుంచి అయితే కందిగుడ్డలు ఇంకా మంచి వంకాయలు, లేత వంకాయలు తీసుకొచ్చిండు. ఇంకా అవి ఫ్రెష్గా ఉన్నాయి కదా అని చేయాలనిపించింది. చాలా లేతగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. అంటే వాళ్ళు మార్నింగ్ దగ్గరనే ఊరు, నాందేడ్ సైడ్ అనమాట. అయితే ఇంకా దగ్గర కదా వాళ్ళకి, అక్కడ తెంపి ఇక్కడికి తీసుకొని వచ్చేసిండు అనమాట. వచ్చేటప్పుడు కందిబుడ్డలు ఇంకా కొన్ని సామాన్లు కూడా తీసుకొచ్చిండు అక్కడ నుంచి, వాళ్ళ పొలంలో ఉన్నాయని. అయితే ఇంకా చూసినా నేను ఫ్రెష్గా ఉన్నాయి కదా, కర్రీ చేద్దామని మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే రైస్ పెట్టేసిన. ఇంక ఇక్కడ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా లేతగా ఉన్నాయి. ఇంకా నేను అన్ని మసాలాలు అంటే ఇంకా నువ్వులు, గసగసాలు, ఇంకా పల్లీలు, కొంచెం కొబ్బరి, కొంచెం చెక్క, కొంచెం పువ్వు, జాపత్రి అన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నా. ఇంట్లో మసాలాలన్నీ వేసుకొని జీలకర్ర, ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నా. ఇంక ఇక్కడైతే ఆనియన్, టమాటా కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్లోనే ఆ వంకాయలన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. తొందరగా ఫ్రై అయిపోయిందంటే, ఇంత తొందరగా అంత టైం కూడా పట్టలేదు, అంత తొందరగా మెత్తగా అయిపోయిన వంకాయ. ఇక్కడైతే నేను రైస్కు గంజి తీస్తున్నా. చాలా కొంచెమే రైస్, ఎందుకంటే మధ్యాహ్నం పిల్లలు కొంచెం చపాతీలు చేసింటి, చపాతీలు ఉన్నాయని కొంచెం మా వారి కోసమని లంచ్కి రైస్ అయితే వండుతున్నాయి. ఇక్కడ టమాటాలు ఆల్రెడీ నేను అదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా, టమాటా, ఆనియన్, కొంచెం అంత అల్లం వేసి కొత్తిమీర వేసి ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ వంకాయ కూడా ఇంకా ఫ్రై అయిపోయింది. దాని పక్కకే కొంచెం ఒక ఆనియన్ వేసి ఈ పేస్ట్ అయితే అందులో వేసుకొని రెండు కలిపి కొద్దిసేపు ఫ్రై కానిచ్చిన. అన్నీ ఫ్రై చేసినవి కదా, తొందరగా అయిపోతాయి. మనం ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంది టేస్ట్ అయితే. లేత వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా, మనకు మార్కెట్లో అంత ఫ్రెష్ కూడా దొరకవాలి, ఊరు నుంచి తీసుకొచ్చి ఇచ్చిన మా ఫ్రెండ్ వాళ్ళ. అయితే చాలా బాగుంది. ఇక్కడైతే నేను టేస్ట్కి తగ్గంత కారం, పసుపు, సాల్ట్, ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకుంటున్నా. ఇంకా మిక్సీలో మసాలా నూరిన మిక్సీలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే ఇంకా అందులోనే మొత్తం కడిగి అందులో పెట్టుకొని, తర్వాత ఇవన్నీ మసాలాలు కూడా అందులోనే వేసుకొని కొంచెం అంతా వేసుకొని, ఎక్కువ వేసుకోలేదు, వేసుకొని కొంచెం ఫ్రై కానీ చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కూడా అందులోనే పోసుకొని కొంచెం బాయిల్ రానివ్వాలి. చూడండి ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర అంతా వేసుకొని, కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం బాయిల్ కానీ 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనకైతే కూర అయితే రెడీ అయిపోయినట్టు. చూడండి వంకాయ ఉడికిపోయింది. ఇక్కడైతే కొత్తిమీర వేసేసిన. ఇంకా మా వారికి అయితే లంచ్ ప్లేట్ పెట్టేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.